వెల్కమ్ టు సిఎండి న్యూస్. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు కావలి టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా విచ్చేసి ఎంతో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా అందరూ ఇక్కడికి విచ్చేసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నేతృత్వంలో అందరూ కూడా ఈ పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే విచ్చేస్తున్నారు. వారి కేక్ ని కట్ చేసి ఎంతో ఘనంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనతోటి కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం. 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, 75 సంవత్సరాల యువకుడు, మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకల్ని మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ చేసి ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు ప్రారంభిస్తున్నాం. తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు రొట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు ఈ రోజు మధ్యాహ్నానికి కంప్లీట్ చేసుకొని సాయంత్రం 7:30కి ఐకాన్ సెంటర్లో ఉన్నటువంటి 100 అడుగుల జాతీయ జెండా సమక్షంలో మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు అక్కడ కూడా సాయంత్రం 7:30కి అక్కడ కూడా కేక్ కటింగ్ చేసి కోలాహలాల మధ్య, బాణసంచా మధ్య అక్కడ కూడా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున విజనరీ ఉన్న నాయకుడు, ప్రపంచ అత్యున్నత కేబినెట్ లో స్థానం సంపాదించినటువంటి వ్యక్తి. ఈ రోజున దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముందు చూపు కలిగిన నాయకుడిగా, భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసే నాయకుడిగా, వారి యొక్క ముందు చూపు, వారి యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి, ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలని చెప్పని ఈ రోజున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటుంది, నాయకులందరూ కూడా చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతా భావంతో, వారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సంతోషకరంగా ఆయన జీవితం జరగాలని కోరుకుంటూ, ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారి జన్మదిన వేడుకలను ఈ రోజున మా నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున పార్టీ కార్యాలయంలో చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకి ఎన్నో కార్యక్రమాలు అయితే ఇప్పుడు కావల్లో కూడా జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి. సో ఇంతమంది ఇక్కడికి విచ్చేసి అందరూ కార్యకర్తలు అయితే ఏంటి, అభిమానులు ఇంతమంది ఒక పార్టీ ఆఫీస్ కి విచ్చేసి ఇలాగా ఆయన జన్మదిన సందర్భాన్ని జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీలు వీరి అందరి యొక్క సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టింది. వారి యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ బీసీ కార్పొరేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లు కానీ నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాల నిరంకుశ పరిపాలనలో మూలన పెట్టినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వారి సొంత కాళ్ళ మీద వారు సంపాదించుకొని బతకాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ద్వారా ఈ రోజున సబ్సిడీ లోన్స్ రిలీజ్ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పటి నుంచో నిరుద్యోగుల కలైనటువంటి డిఎస్సి, మెగా డిఎస్సిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రోజున డిఎస్సి ప్రకటన వెలువడిస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం యొక్క పురోగతికి ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ చేస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల యొక్క కోరికల మేరకే ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. మా నాయకుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకోండి. జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదం ఈ రాష్ట్రంలో ఎందుకు ఉంది అనంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా వేసిన మెగా డిఎస్సీనే కారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ రంగం తీసుకున్నా, పారిశ్రామిక రంగం తీసుకున్నా, ఐటీ రంగం తీసుకున్నా,
ప్రభుత్వ ఉద్యోగాలు చూసినా, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వేలాది ఉద్యోగాలు ప్రకటించి ఎక్కువ మంది ఉద్యోగులుగా మార్చే ప్రక్రియ ఎక్కడైనా జరుగుతుంది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందని చెప్పి అందరికీ తెలుసు. అందువల్లే జాబు రావాలంటే బాబు రావాలనే నినాదం ఉంది. ఆ నినాదానికి తగ్గట్టుగానే ఈరోజు మెగా డిఎస్సి వేసి 16,500 పైబడి టీచర్ని ఈరోజు రాష్ట్రానికి అందించబోతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు మా కావల్లో కూడా కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మార్నింగ్ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరికొన్ని నిమిషాల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కూడా రోగులకి ఫ్రూట్స్, బ్రెడ్లు అన్నీ కూడా పంపిణీ చేయబోతున్నాం. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాం. ఈవినింగ్ ఐ లవ్ కావలి సెంటర్ దగ్గర కూడా మళ్ళా ఒక భారీ కేకును కూడా కావలపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కట్ చేయబోతున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతున్నాయి అని అంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి వస్తున్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంటు. చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు వర్ధిల్లితే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచ పటంలో కూడా నెంబర్ 1 స్థాయికి వచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ఉంటే అది నెరవేరుతుందని చెప్పి తెలియజేయడానికి నిస్సంకోచంగా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గడ్డు పరిస్థితుల నుంచి కూడా రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారి ఆధ్వర్యంలో రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఉందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు నాయుడు, అలాగే ఈ 45 రాజకీయం గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే ఆయన ఒక గొప్పతనం అయితే ఏంటి, ఆయన ప్రజలకు చేసిన సేవలు అయితే ఏంటి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు అధికార ప్రతినిధిగా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కానీ చూసామనంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి డ్యాములు కావచ్చు, పోలవరం కావచ్చు, పట్టిసీమ ద్వారా ఈరోజు పులివెందుల రాయలసీమకు కూడా నీళ్లు తీసుకెళ్లి చీనికాయలకి వాటర్ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం ఈ మాత్రమైనా ఉండగలుగుతుంది అని అంటే ముందు చూపు కలిగిన మేధావి నారా చంద్రబాబు నాయుడు గారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చూపు ఎలా ఉంటుందంటే రాబోయే 30-40 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి గ్రహించి ముందుగా వాటికి జాగ్రత్తలు చేయగలిగిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఆయన గొప్పతనం గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువేనని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్ 45 ఏళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇదే మొదటిసారి కావల్లో టీడీపీ ఆఫీస్లో కావ్య కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో అయితే నారా చంద్రబాబు నాయుడు 77వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఇంతమంది ఒక దగ్గర చేరి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని జరుపుకోవడం అనేది శుభ సంతోషం అని చెప్పి నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే ఈరోజు మనం బయట ప్రపంచంలో చూసినా, ఇండియాలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో చూసినా చాలామంది నాయకులు రాజకీయాల్లోకి రావడం జరిగింది, పోవడం జరిగింది. కానీ వచ్చిన వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేకత, ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే సైబరాబాదు మొదలుపెట్టినప్పుడు ఐటీ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు ఐటీ అని చెప్పేసి ఏదో మసిపూసి మారేడుగాయలాగా చేస్తున్నాడు, మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేస్తున్నాడు అని చెప్పి అప్పటి ప్రతిపక్ష నాయకులు అనేది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది అందరూ చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు ఐటీ రంగంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఐటీ ఉద్యోగి ఉన్నాడు. వాళ్ళ ఉన్న
స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఆర్థికంగా ఎదిగారు అని అంటే ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుంటారు అంటే అతిశయోక్తి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి గొప్ప నాయకుడు, దార్శనికుడు, గొప్ప వ్యక్తి, ఏదైనా సరే ముందు చూపుతో ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఈరోజు కావలపట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడు కాబట్టి ఈరోజు వేలాదిగా జనాలందరూ తరలి వచ్చి ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది మంచి శుభపరిణామం అని చెప్పి నేను మీడియా ద్వారా జనాలకు తెలియజేస్తున్నాను. సో చూసాం కదా, కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కావలి టీడీపీ పార్టీ ఆఫీసులో అయితే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే నారా చంద్రబాబు నాయుడు అభిమానులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి భారీ కేక్ అయితే కట్ చేసి ఎంతో కోలాహల వాతావరణం అయితే ఇక్కడ చూసాం మనం. సో దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇదే కాదు అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అలాగే బ్లడ్ డొనేషన్ అయితే ఏంటి, పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కోసం ఎంతో మంది ప్రజలు ఇక్కడికైతే విచ్చేయడం జరిగింది. కెమెరామెన్ వినోద్ తోటి దివ్య, CMD న్యూస్, కావలి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి.